హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఇంకా వరమహాలక్ష్మి పండగ హడావిడిలో ఉన్నారు కదండి. కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను పండగకు డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అండ్ కొన్ని టిప్స్ అండ్ డెకరేషన్ ఐడియాస్ అయితేనే షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఏమో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు డెకరేషన్ అనేది ఇంటి ముందు నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఎప్పుడు మనకు ఇంటి వాతావరణం బాగుంటేను ఆ పండగ కళ అనేది మనకు ఇంటి దగ్గర నుంచే వచ్చేస్తుంది కదండి. ఫస్ట్ అయితే ఇలా పూలతో అండ్ ఇలా మామిడాకులు ఇవన్నీ పెట్టి ఇక్కడ ఏనుగులన్నీ ఇంకా ఆహ్వానించడానికి అయితే నేను పెట్టేశాము. సో పూలు మనకు పండగల్లో చాలా రేట్లు ఉంటాయి కదండి. కాబట్టి నేను ఎంత మినిమల్గా మనము డెకరేట్ చేసుకోవచ్చు అంత మినిమల్గా పూలు అండ్ ఇలా తమలపాకులతో అయితే ఎంట్రన్స్లో డెకరేషన్ చేసుకున్నాము. అండ్ దీపాలు అయితే నేను ఈవినింగ్ టైం కాబట్టి దీపాలు వెలిగిస్తే బాగుంటుంది. అండ్ దీపావళికి దీపాలు అనేలా ఏం లేదండి, అన్ని పండగలకు మనము ఇంటి ముందర దీపాలు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా లోపలికి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికైతే నేను ఈసారి తమలపాకుల థీమ్ అనేసి అయితే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. దేవుడు చిన్నగా ఉంది కాబట్టి నేను ఎక్కువ తమలపాకులు లేకుండా కొద్దిట్లోనే అయితేను డెకరేషన్ అనేది ఈజీగా చేసేసుకున్నాము. అండ్ మనకు దేవుని గుడి ఎంత సైజు ఉంది అనే దాన్ని బట్టి మనము ఏ డెకరేషన్ ఇప్పుడు చాలా పెద్ద స్పేస్ ఉంది అంటేను మనము బ్యాక్ డ్రాప్స్ ఇలాంటివి అయితే చేసుకోవచ్చండి. మాకు చిన్నగా ఉంది కాబట్టి నేను థర్మాకోల్ తెచ్చుకొని సో మనకు దేవునిల సైజ్ ఏముందో అంత కట్ చేసేసుకొని వెనకాల మొత్తం దానికి ఇలా తమలపాకులు అయితే అతికించుకున్నాము. ఇవి చిన్న పిన్స్ తోటే స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఫెవిక్విక్ కానీ ఫెవిగ్లూతో కానీ ఈజీగా అవ్వదు. షేప్స్ కట్ చేసుకొని నీట్గా ఒక 1 డే ముందు అయితే అలా అయితే అన్ని అతికించుకున్నాము. నెక్స్ట్ ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టేసామండి. ముందు అయితే దేవుడు ఇంటి ముందుకైతే ఫ్రంట్ స్పేస్లో అయితే ఒక టేబుల్ లాగా వేసుకున్నాము. టేబుల్ వేసేసుకొని ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్మవారికి ఏమేమి నైవేద్యం పెట్టాలో అవన్నీ పెట్టుకున్నాము. మనకు ఏ డెకరేషన్ అయినా కానీ పూలు అండ్ తమలపాకులు ఇంకా అరిటాకులు ఇవన్నీ లేకుండా ఏ డెకరేషన్ కంప్లీట్ అవ్వదు. అండ్ పూజ టైంలో అయితేను పండగలు అంటేను పూల రేట్లు అయితే చాలా ఎక్కువ అవుతుంది కదండి. కాబట్టి జనరల్గా మేము విడి పూలు అనేది తీసుకొచ్చుకుంటాము. దాన్ని మనకు ఏ కాంబినేషన్లో కావాలో నీట్గా అయితే మనము చేతిలో అయినా కట్టుకోవచ్చు. లేదు చేతిలో మనం కట్టుకోవడానికి రాదు అంటే మనము సూది పెట్టుకొని కానీ ఈజీగా మనము కుట్టుకోవచ్చు అండి. ఇక్కడ అమ్మవారికి వేసిన హారం అయితే చేతిలో కుట్టిన హారమే అన్నమాట. అండ్ ఇంకా దీపాలు, పసుపు, కుంకుమ, ఇంకా పళ్ళు, అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ ఒక టేబుల్ క్లాత్ వేసేసి దాని మీద అయితే నీట్గా పెట్టుకొని దీపాలకు ఇవన్నిటికు పూలతో పాటు అయితే డెకరేట్ చేసుకున్నాము. ఇన్ కేస్ మనకు మొత్తంగా మనము ఒరిజినల్ ఫ్లవర్స్ లో అయితే డెకరేట్ చేయలేము అనుకునేటప్పుడు ఇప్పుడు మార్కెట్ లో దండిగా మనకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది దొరుకుతూ ఉందండి. సో అలాంటివి అయితే మనము డోర్ దగ్గర డెకరేషన్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ ఇలా సైడ్స్ లో మీరు చూస్తున్న కనకాంబరం పూలు అయితేను అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే అనమాట. అమ్మవారి వరకు అండ్ పూజ వరకు మాత్రము మనము ఫ్రెష్గా పూలు అనేది అయితే తెచ్చుకున్నాము. ఇలా మనకు ఇంట్లో ఏ విగ్రహాలు ఉన్నా జనరల్గా పూజ గదిలో అయితేనో ఆ విగ్రహాలన్నీ పెడతాము. సో అమ్మవారు కూర్చొని పెట్టిన తర్వాత పక్కలో ఆ అన్ని విగ్రహాలు కానీ పెట్టేశాము. సో ముక్కవాడము ఇవి అన్నీ పెట్టేసి అమ్మవారికి చీర, కొత్త చీర మన వల్ల ఏదైతే అది తీసుకొచ్చి చీర అయితే కట్టేసి ఇలా అటు ఒక పక్కన వినాయకుడు ఇంకొక పక్క లక్ష్మీదేవిని అయితే పెట్టి పూలతో అయితే అలంకరించుకున్నాము. ఇంకా దీపాలకు అన్ని పూలైతేను పెట్టేశాము. ఏ పండగలైనా మనము పండగ వెనక్కి రోజు స్టార్ట్ చేసుకుంటే ఇన్ని డెకరేషన్ అనేది జరగదండి. సో అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందుగానే నేను ఏం చేసుకుంటున్నాము, ఏ డెకరేషన్, ఏ థీమ్ అనుకుంటున్నాము, అమ్మవారికి ఏ చీర పెట్టాలి, సో మన బడ్జెట్ని చూసుకొని మనము ఏదేది ఎలా చేసుకోవాలి అనేసి అయితే ప్లాన్ చేసుకోవడం బెటరు. మేమైతే జనరల్గా 1 వీక్ ముందేనే మార్కెట్కి వెళ్ళిపోయి కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చేసుకుంటామండి. ఇంకా వర్కింగ్ ఉండే దానివల్ల 1 or 2
2 days బిఫోర్ అయితే ఖచ్చితంగా ఏది చేసుకోలేము. 1 వీక్ నుంచి ఒక్కొక్కటే మన వల్ల అయినంత టైం దొరికినప్పుడల్లా కొద్దిగా అన్ని నూనెలు రెడీ చేసుకుంటూ, సో 1 వీక్ ముందు నుంచినే ఇంకా ఇంట్లో పండగ అనేది స్టార్ట్ అయిపోతుందండి. నేను ఏదో ఒక ప్రవచనం వింటూ ఉంటేనే అందులో విన్నాను అనమాట. అమ్మవారికి మనము పండగ రోజు చేసేది ఒక్కటే పూజ కాదంటండి, మనము అమ్మవారి కోసము తీసుకొచ్చే ఒక ఒత్తి పత్తి నుంచి నూనెను మనము పండగనే కన్సిడర్ చేస్తాము. అవన్నీ నూనెను అమ్మవారికి మనము అర్పిస్తాం కాబట్టి, సో అప్పటి నుంచి నేనే మన ఇన్వాల్వ్మెంట్, మన మనసు మొత్తము నూనెను అందులో లీనమైపోతుంది అనమాట. సో కాబట్టి 1 వీక్ ముందు నుంచినే మాకైతే పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ డెకరేషన్ టిప్స్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది, చేసుకునే వాళ్ళకు ఒక ఐడియా కానీ వస్తుంది అనేసి అయితే ఈ టిప్స్ అన్ని షేర్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే నేను మీ దేవుని సైజ్ బట్టి మీ బడ్జెట్స్ మీరు ఎలా అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు కానీ ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా అమ్మవారి చీరకు వస్తే చీర ఏమో బిందెకు ఇలా కట్టేసి ఇంకా అమ్మవారిని అయితే కూర్చోబెట్టామండి. వెండి చెంబు ఇంకా అమ్మవారి ముఖవాడము ఇవి మొత్తము వెండి సెట్ అన్నమాట. దాంతో ఇంకా అమ్మవారికి ఏ హారాలు ఇవి ఏం వేయాలనుకుంటే అది మన పర్సనల్ చాయిస్. నాకైతే ఒక 2-3 అమ్మవారికి అనేసి, సో ప్రతి సంవత్సరం ఏదైనా కొత్తగా అయితే కొనుక్కుంటూనే ఉంటాము. సో పండగ టైంలో కొనుక్కునేట్టు ప్లాన్ చేసుకొని కొత్తగా ఏ జ్యువెలరీ తీసుకున్నా ఫస్ట్ అమ్మవారికి అని పెట్టి వేసుకునేది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఆ తమలపాకులకు ఈ మంచి పింక్ సారీ అనమాట. అమ్మవారితో పాటు మేము కానీ ఇంకా కొత్త చీరలు ఇవి కట్టుకొని ఫొటోస్ తీసుకొని పూజలు చేసుకొని ఇంకా పసుపు కుంకానికైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని అయితే పిలిచామండి. సో ఈ టిప్స్ మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు మీ పండగను ఎలా చేసుకుంటున్నారు, ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఇలా థీమ్స్ లాగా ఏదైనా మీరు కానీ అనుకుంటున్నారా అనేదాన్ని నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐల్ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి మనము చీర ఎలా కట్టబోతున్నాము అండ్ ఈజీగా ఎలా కట్టుకోవచ్చు నేను చెప్పాను కదా. బిందెలో అయితే మనము చీర అయితే కట్టచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనము పూజలో అమ్మవారి కలశం పెట్టేటప్పుడు కలశంలో ఏమేమి ఐటమ్స్ వేయాలి ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో అయితే వచ్చేస్తుందండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.